అందరికైతే గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే నేనైతే మామిడికాయ పులిహోర చేస్తున్నానండి. ఇదైతే చాలా పుల్లగా ఉంది, అసలు ఇప్పుడు రానే రావు మామిడికాయలు. నిన్ననైతే ఇంటి ముందటికైతే అమ్మస్తే తీసుకున్నాను. ఇక పిల్లలకు బాక్స్లోకి దేవునికి నైవేద్యం రెండు కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను. ఒకసారి నా ప్రాసెస్లో చూడండి. మామిడికాయ పులిహోర అనేది సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చూసేయండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా చిటపట అనే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నాను. ఎందుకనంటే పులిహోరలకు ఎండుమిర్చి చాలా టేస్ట్ని ఇస్తుంది కదా అండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ పచ్చిమిర్చి మీకు కారం చూసి వేసుకోండి, చాలా తక్కువ ఉన్నాయి కారము, అందుకోసమే నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది కారం చూసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా ఫ్రై కావాలి. మనకు తాలింపు ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందండి. పసుపు, మనకు మెయిన్ పులిహోరకు పసుపు కొంచెం ఎక్కువ వేస్తేనే కలర్ అనేది వస్తుంది కదా. పసుపు వేసుకొని ఒక 1 మినిట్ ఇట్లా ఫ్రై చేసేసుకున్నాము. తర్వాత పులిహోరలకు సరిపడా ఉప్పు, అంటే మనం మిరపకాయలు ఎంత వేసుకున్నామో దానికి తగ్గట్టు ఉప్పు ఇంకా సరిపోతుంది. ఉప్పు వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని, ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ తురుము. చూసారా, ఆ ఒక్క మామిడికాయను నేను ఇంట్లో తురుముకొని వేసుకున్నాను. చాలా అంటే చాలా పుల్లగా ఉందండి, స్మెల్ మాత్రం ఫుల్ పులిపొస్తుంది. ఇదిగోండి మొత్తం మామిడికాయ తురుము అన్ని వేసేసాను. ఉప్పు కారం అంతా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే ఆయిల్లో మామిడికాయ తురుము అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇదిగోండి మొత్తం ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి అయితే రైస్ వేసుకుందాము. మీకు ఎంత కావాలో అంత రైస్ వేసుకొని అయితే కలుపుకోండి. ఇట్లా ఎప్పుడు కానీ పులిహోరకి అన్నం అనేది ఇలా పొడి పొడి ఉండాలి. పొడి పొడి ఉంటేనే పులిహోర అనేది చాలా బాగుంటుంది. ముద్ద ఉంటే అస్సలు బాగుండదు. ఇదిగోండి ఇలా ఉప్పు కారం అన్ని కలిపేసుకోవాలి. మంచిగా అన్నం అనేది మొత్తము అన్ని పట్టాలి, మామిడికాయ తురుము అవన్నీ. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది, మనమైతే పక్క పెట్టేసుకున్నాము. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నైవేద్యాలు అయితే ఇలా పెట్టుకోవచ్చు. మంచిగా వినాయక చవితి వస్తుంది, దసరా నవరాత్రులు వస్తున్నాయి. అలాంటప్పుడు కూడా ఈ పులిహోరను చేసి పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు మామిడికాయలు దొరికే సీజన్లో అయితే ఇలా చేసుకోండి, బాగుంటుంది.